బ్రో పాప సెంటిమెంటల్ సీన్ కానీ లాస్ట్లో ఏడిపించాడు బ్రో మూవీ. రవితేజ అన్న కెరియర్లో ద బెస్ట్ మూవీ. యాక్టింగ్ అని ఎరగదీశాడు. లాస్ట్లో మల్లెపూల సాంగ్ అయితే పూనకాలే, ఈ సీట్లో కూర్చొని ఎవరైనా లేగాల్సిందే. అంత బాగా డ్యాన్స్ కానీ అంత పర్ఫెక్ట్ బ్రో. సినిమాకి తగ్గట్టు టైటిల్ ఇరుముడి అంతా అయ్యప్ప స్వామి అంతా యాస్టీజ్ దించేశాడు. అలాగా థియేటర్ లాగా అనిపించింది. ఒక గుడే బ్రో, టెంపులే మొత్తం స్టార్టింగ్ నుంచి డైరెక్ట్గా మేము ఆ శబరిమల వెళ్ళి ఆ అయ్యప్పన్ స్వామి చూసినట్టుగా అనిపించింది. అంత బాగుంది. ఆ బీజిఎం అయితే బద్దలు కొట్టాడు. ఎక్కడ ఏ సెంటిమెంటల్ బీజిఎం పట్టాలో అది పెట్టాడు బ్రో. నెక్స్ట్ లెవెల్ సినిమా. రేటింగ్ 10/10. మరి రవితేజ గారికి ఇలాంటి క్యారెక్టర్ సెట్ కదా అంటున్నారు బ్రో. ఎవరు బ్రో అన్నారు? పర్ఫెక్ట్ బ్రో. రవితేజ అన్నకి సెట్ అయిన క్యారెక్టర్ ఇంకే హీరోకి సెట్ అవ్వదు అనిపిస్తుంది నాకు తెలిసి. అంత బాగా సెట్ అయింది. అంత నిజంగా చాలా బాగుంది. ఆ పాప సెంటిమెంటల్ సీన్ కానీ చాలా అంటే చాలా బాగుంది బ్రో. పీక్స్ చాలా వర్త్ మూవీ అయితే వర్తబుల్. 10/10 తక్కువే బ్రో. 10 తక్కువ. బ్లాక్ బస్టర్ మూవీ. నేను యాక్చువల్లీ ప్రభాస్ అన్న ఫ్యాను, కానీ నిజంగా రవితేజ అన్న వేరే లెవెల్ ఈ సినిమాతోటి. అంత బాగుంది. థ్యాంక్ యూ. అంటే ఆ ప్యాషన్ అది ఆ రవణ మనకి కనిపిస్తాడు ఈ సినిమాలో. ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్ పార్ట్. కళ్ళతో మాట్లాడతాడు. నా కంట్లో నీళ్లు తిరిగాయి ఆ క్లైమాక్స్ పార్ట్కి. అంత బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది. ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొడుతుంది. స్టోరీలోకి వెళ్ళడానికి టైం తీసుకున్నారు. ల్యాగ్ ఫీల్ అవుతుంది. సో మాస్ ఆడియన్స్ అక్కడ డిస్కనెక్ట్ అయిపోవచ్చు. బట్ యా, ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి సెకండ్ హాఫ్ మనకి ఆ స్క్రీన్ ప్లే, ఆ ప్లాట్లు, ఆ ట్విస్ట్లు రివీల్ చేసిన పద్ధతి అండ్ ఆ సోషల్ మెసేజ్, ఇలాంటి ఒక స్టోరీలో ఆ సోషల్ మెసేజ్ ఇవ్వడం అండ్ అది కూడా ఒక సెన్సిటివ్ టాపిక్, ఉమెన్ సెక్స్ ఎక్స్‌ప్లాయిటేషన్ మీద, ఇలాంటి ఒక డివోషనల్ టచ్తో మనకి శివ నిర్వాణ గారు చాలా బ్యూటిఫుల్గా చేశారు ఆ సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మాత్రం. అండ్ జెన్యూన్గా 2-3 ట్విస్ట్స్ ఉన్నాయి సినిమాలో. ఒక ట్విస్ట్కి మాత్రం జెన్యూన్గా ఆడియన్స్ వావ్ అనుకుంటారు, థ్రిల్ ఫీల్ అవుతారు. బ్యూటిఫుల్గా వర్కౌట్ అయింది ఆ స్క్రీన్ ప్లే. అండ్ ప్రియా గారి యాక్టింగ్, ఫీమేల్ క్యారెక్టరైజేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తూ సినిమా త్రూ అవుట్ ఆవిడ క్యారెక్టరైజేషన్ అనేది ఉంటుంది, నిలబడిపోతుంది ఆవిడ క్యారెక్టర్. లాస్ట్లో మనం సినిమా నుంచి బయటకు వచ్చే వరకు ఆవిడ ఉంటారు స్క్రీన్ ప్రెజెన్స్. అండ్ ఆవిడ క్యారెక్టర్ కూడా మన మైండ్ అండ్ హార్ట్లో ఉండిపోతుంది. అలా ఉంది ఆవిడ క్యారెక్టరైజేషన్ కూడా. అండ్ చిన్న పాప తన ఏజ్కి మించి చేసింది అబ్బా యాక్టింగ్, తన ఏజ్కి మించిన పర్ఫార్మెన్స్. తను మాత్రం హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే తనకి ఇచ్చిన సీన్లు అలాంటివి. నేను ఇప్పుడు చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి. పాపకి నేషనల్ అవార్డు ఇవ్వాల్సిందే అన్న పాప పర్ఫార్మెన్స్కి. ఎందుకు అంటే పాప తన ఏజ్కి మించిన పర్ఫార్మెన్స్. తన ఏజ్కి అసలు ఆ యాక్టింగ్ అనేది, ఆ రోల్ అనేది తనకి ఎలా ఉంటుందో కూడా తెలియదు నాకు తెలిసి. బట్ తను నిజంగా జీవించింది, మమ్మల్ని ఏడిపించింది కూడా పాప. సో యా, ఖచ్చితంగా నేనైతే డిజర్వింగ్ అనే ఖచ్చితంగా చెప్తా. అండ్ సాయి కుమార్ గారు మీ గురించి ఏం చెప్పమంటారు? మేము ఇక ఎట్లా అనిపించింది మేడం? మూవీ చాలా బాగుంది. చాలా అంటే చాలా కంబ్యాక్ డెఫినెట్గా 100 days. హైలైట్ పాయింట్స్ అంటే ఏం చెప్తారు? అంటే లాస్ట్ 20 minutes ఎమోషనల్గా కనెక్ట్ అవుతాం. ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా డివోషనల్గా చాలా బాగుంది. ఫాదర్ అండ్ డాటర్ బాండింగ్ ఎట్లా అనిపించింది? చాలా అంటే చాలా బాగుంది. ఈజీగా కనెక్ట్ అయిపోతారు. అంత బాగుంది. అంటే రవితేజ గారికి ఇట్లాంటి క్యారెక్టర్ సెట్ కదా అని కొంతమంది అంటున్నారు. లేదు బాగా పోర్ట్రే చేశారు. చాలా బాగా సెట్ అయ్యారు. సో రవితేజ గారి పని అయిపోయింది, ఇంకా సినిమాలో అవసరం లేదన్నారు కదా? లేదు, షూర్ కంబ్యాక్. ఇదైతే పక్కాగా కంబ్యాక్. చాలా అంటే చాలా బాగుంది. సాంగ్స్ ఎట్లా అనిపించినాయి? మల్లెపూల పల్ల చాలా బాగుంది. చాలా డీజే వర్షన్ కూడా ఉంది కాబట్టి చాలా అంటే చాలా బాగుంది. అంటే రవితేజ గారికి మాస్ క్యారెక్టర్ బాగా సెట్ అయితే అంటారు. మరి సినిమాలో ఫుల్ డివోషన్ అంటున్నారు. థియేటర్లో ఎట్లా అనిపించింది? లేదు, చాలా బాగుంది. డివోషనల్గా కూడా కొంచెం ఫైటింగ్ సీన్స్ ఉండడం వల్ల ఇంకా బాగా కనెక్ట్ అయ్యారు. చాలా బాగుంది. ఒక మంచి కంబ్యాక్ ఇచ్చిండు. అంటే చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే స్వామి కాన్సెప్ట్లోనే సినిమా తీసారేమో అదే అనుకుంటారు. కానీ మంచి స్టోరీ అండ్ మంచి ఒక యాక్టింగ్ కానీ, ఒక ఆ లేడీస్కి ఇచ్చే సపోర్ట్ కానీ సూపర్ అంటే సూపర్. అంటే కొంతమంది రవితేజ గారికి ఇలాంటి క్యారెక్టర్ సెట్ కాదు, మాస్ క్యారెక్టర్ సెట్ అయితే అంటున్నారు. యాక్చువల్లీ రవితేజకి సెట్ కానీ క్యారెక్టర్ అంటే ఏది లేదు. అతను ఒక కమెడియన్ ప్లస్ ఒక యాక్షన్ చేయగలుగుతాడు, ప్లస్ సెంటిమెంటల్ కానీ ఎమోషనల్ కానీ అన్ని విషయాల్లో రవితేజ మించిన యాక్టరే లేడు. అతను ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్నాడు, మీరు చూసే ఉంటారు. అయితే ఈ సినిమాలోకి వచ్చేసరికి ఒక సెంటిమెంటల్, ఒక ఎమోషన్, ఒక అంటే వాళ్ళ పాప మీద ఉన్న ప్రేమ కానీ, డివోషనల్ కానీ, ఆ ఫీల్ కానీ అసలు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. అసలు నేనైతే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న. వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక రివ్యూ చెప్తుంటారు, కానీ సినిమా మాత్రం ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఒక 3 hours ఒక మంచి ఒక సెంటిమెంటల్, ఒక ఎమోషనల్, ఒక ఆ ఫీల్డ్లోకి వెళ్ళొచ్చు.
సినిమా మాత్రం ఎక్సలెంట్ అన్న. చాలా బాగుందన్న. నేను ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చాలా ఎంజాయ్ చేసినాను. రవితేజ పెద్ద ఫ్యాన్ అన్న. నేను చిన్నప్పటి నుంచి కూడా రవితేజకి పెద్ద ఫ్యాన్. ఇరుముడి ఎమోషనల్ రైడ్ అన్న. ఇక ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ఎమోషనల్. నేను కూడా మీకు ఇచ్చే సలహా ఏంటంటే మీరు మైక్ పక్క పెట్టి పోయి సినిమా చూడండి అన్న. చాలా బాగుందన్న. రవితేజ కంబ్యాక్. సెట్ కదా అంటున్నారు కొంతమంది. ఎవరు చెప్పారన్న? విక్రమార్కుడు చేయలేదన్న. ఎమోషనల్, చాలా ఎమోషనల్గా చేసిండు. ఆయనకి ఎమోషన్, సీరియస్నెస్, జోక్స్ పండించడం కానీ ఏది చేయాలన్నా రవితేజ తర్వాతనే ఎవరన్నా. చిరంజీవి తర్వాత రవితేజ అని మనం అనుకుంటాం. సో మ్యూజిక్ ఎట్లా అనిపించింది బ్రో? మ్యూజిక్ చాలా బాగుందన్న. పాటలు అన్నీ బాగున్నాయి. అవి ఫాస్ట్గా అంటే సాంగ్లు ప్లేస్మెంట్ ఫాస్ట్గా పెట్టడం జరిగింది. చాలా బాగుందన్న. మల్లెపూల పల్లకి సెకండ్ హాఫ్లో వస్తుంది, తుప్పలు వేసిపోద్ది. మామూలుగా లేదు. రవితేజ గారు చాలా తర్వాత మంచి కంబ్యాక్ అంటున్నారు. కంబ్యాక్ అన్న, కంబ్యాక్. నేను మళ్ళా షోకి వెళ్తానన్న. అంత బాగా నచ్చింది నాకు. చాలా బాగుంది. పాప క్యారెక్టర్ ఇరగదీసిందన్న. చాలా బాగుందన్న. సినిమా చాలా బాగుందన్న. బ్లాక్ బస్టర్. రవితేజ కంబ్యాక్ ఫిలిం. థ్యాంక్ యూ. బాగుంది. హైలైట్స్ ఏంటంటే సినిమాలో? కొంచెం ట్విస్ట్ ఉంది, బాగుంది. రవితేజ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? సూపర్. అంటే ఫస్ట్ హాఫ్ స్లో అంటున్నారు. లేదు ఎక్కడ బోర్ కొట్టదు, బాగుంది. సినిమా మొత్తంలో హైలైట్ పాయింట్స్ అంటే మీరు ఏం చెప్తారు? ఎలిమెంట్ సెంటిమెంట్, ఓన్లీ సెంటిమెంట్, ఇంకేం లేదా? అదే హైలైట్. ఇంకా అంటే రవితేజ గారిని మాస్ క్యారెక్టర్లో చూసినాం కదా, ఇట్లా ఆయనకి సెట్ అయిందంటారా? ఇది మాస్ క్యారెక్టర్, ఇందులో కూడా సెట్ అయింది బాగా. అంటే మాస్ కాదంటున్నారు, డివోషనల్ అంటున్నారు. డివోషనలే కానీ మాస్ కూడా ఉంది అందులో. అంటే ఇట్లాంటి సినిమాలు ఆయన సెట్ కావని అంటున్నారు కొంతమంది. బాగా సెట్ అయింది. ఎమోషనల్ కనెక్ట్ అయ్యారా?